హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనం క్యాటరింగ్ వాళ్ళు భోజనాల్లో కానీ ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళ టైంలో చేస్తారు కదా రోటి పచ్చడి. అలాంటి రోటి పచ్చడి అండి ఇది. ఎక్కువ మోతాదులో మనం ప్రిపేర్ చేస్తున్నాము. మా ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజ రోజున ఈ పచ్చడిని ప్రిపేర్ చేసామండి. ఏంటి ఈ పచ్చడి అనుకుంటున్నారా? అదేనండి, మన వంకాయ ఇంకా దోసకాయ రోటి పచ్చడి అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను వివరంగా చెప్తానండి. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది స్టోర్ ఉంటుందండి మనకి. ఇప్పుడు పచ్చడికి మనం 1.5 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. అదేవిధంగా 1 కేజీ వంకాయలు, 1 కేజీ టమాటాలు, 3 కేజీల దోసకాయలను తీసుకున్నాము. ఈ దోసకాయలు అనేది మనం ఏ టైంలో పచ్చడిలో కలుపుతామో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం పచ్చడి కోసం 1 కప్పు ఆయిల్ వేసేసుకొని 1/2 కప్పు వేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చిని అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 1/2 కప్ ఆయిల్ వేసేసుకొని వంకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా వాటిలోనే టమాటాలు కూడా వేసేసుకొని 3/4 కేజీ టమాటాలు తీసుకున్న వాటిని కూడా వేసేసి బాగా ఈ విధంగా దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలండి. టమాటా వంకాయ అనేది త్వరగానే మనకి మగ్గిపోతుంది. తర్వాత ఇందులో మనం ఒక పెద్ద కట్ట కొత్తిమీరను తీసుకొని ఆ వేడిగా ఉంటాయి కదా వంకాయ ముక్కలు టమాటా ముక్కలు వాటిలో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకుంటే ఆ వేడికి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోతుందండి. ఈ లోపల మనం దోసకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మీకు కనుక ఇష్టం ఉంటే కొన్ని గింజలు ఉంచిన దోసకాయలు, కొన్ని గింజలు లేకుండా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/4 కేజీ వెల్లుల్లిపాయలు పడతాయండి మేము చేసే ఈ పచ్చడికి. వాటిని పీల్ చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి చల్లారిపోయిందండి. కొంచెంగా ఆ పచ్చిమిర్చి ఇంకా పచ్చడికి సరిపోయినంత ఉప్పుని వేసుకొని ముందుగా వెల్లుల్లిపాయ ఇంకా వేయించిన పచ్చిమిరపకాయలు ఇంకా ఉప్పు వేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి. కోర్స్గా మిక్సీ పట్టుకొని మనం దోసకాయలని కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలుగా, ఆ పచ్చి దోసకాయ ముక్కల్లోనే మనం ఈ మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అదే విధంగా మనం మొత్తం పచ్చిమిరపకాయలని మనం మిక్సీ పట్టుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదండి. కోర్స్గా మిక్సీ పట్టుకొని ఆ పచ్చి ముక్కల్లో వేసేసుకోవాలి. తర్వాత వంకాయలు కూడా చల్లారిపోయినాయండి. ఈ వంకాయలను కూడా మనం మిక్సీలో వేసేసుకొని ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పూజలు కానీ లేకుంటే ఏదన్నా చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు ముందు రోజు రాత్రే ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇదేమి మనము స్వామివారి దగ్గర నివేదన ఏం చెయ్యం కాబట్టి భోజనాల్లోకే కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ వంకాయలు కూడా పూర్తిగా మొత్తం మిక్సీ పట్టుకొని ఈ పచ్చి ముక్కల్లో వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయల పేస్టు, ఈ వంకాయ అన్నిటినీ బాగా ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలండి. మా ఫ్రెండ్ అర్చన కలుపుతుంది. ఈ వంకాయ పచ్చడి దగ్గరుండి వేయించింది మా ఫ్రెండ్ రజిత వేయించిందండి. ఇలా పూజలు కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు అందరం కలిసి చేసుకుంటే మనకి ఈజీగా ఉంటాయండి పనులు అనేవి. చూస్తున్నారు కదా, కలుపుకొని లాస్ట్లో మనం ఈ విధంగా కొంతమందికి పోపు వేస్తే ఇష్టం ఉండదండి. పచ్చడి ఆల్రెడీ నూనెలో వేయించాం కదా అంటారు. కానీ మా ఆంటీ కానీ మేము కానీ ఈ రోటి పచ్చడికి లాస్ట్లో ఇంగో వేసి ఈ విధంగా మినపప్పు ఆవాలు అన్నీ వేసి మనం పోపు వేసుకుంటే ఆ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చడి మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ మనం పోపు వేసుకోవాలి. అప్పుడు పప్పులు అనేవి మనకి పంటి కింద బాగుంటాయండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవటమేనండి. చాలా ఈజీగా చేసాం కదా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి.